నువ్వు ప్రజాశాంతి పార్టీలో చేరు, 100 రోజుల్లో గ్రామాభివృద్ధి. ఒకటే దానికి ఎగ్జాంపుల్, 100 వద్దు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మొమ్మినిపేట గ్రామం, ఆ గ్రామం నేను భూములు కొన్నప్పుడు 10,000 రూపాయలు ఉండేది ఎకరం. ఇప్పుడు 2 కోట్ల రూపాయలు మెయిన్ రోడ్ సైడ్, 1 crore ఇంటీరియర్. అంటే 10,000 రూపాయల గ్రామాన్ని 1 కోటి రూపాయల విలువైన ఎకరం గ్రామంగా మార్చాను. ఎందుకు? అభివృద్ధి చేశాం. వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాం, అక్కడ వేల మంది అనాథుల్ని చదివించాం ఫ్రీగా, వేల మంది వితంతులకి ఉచితంగా స్టైఫండ్ ఇచ్చాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు. అరే నేను స్టార్ట్ చేశాను, మళ్ళీ స్టార్ట్ చేయమంటారేంటి? ప్రెస్ మీట్ స్టార్ట్, నేను మాట్లాడుతుంటేనే ప్రెస్ మీట్. మీరు లైవ్లు ఇచ్చుకోకపోతే మరి మీ దరిద్రం, అది నేనేం చేస్తాను? మీరు ధర్నా పెట్టండి, లైవ్లు ఇవ్వలేదు పాల్గారు కానీ నేను వచ్చి కూర్చుంటా ధర్నాలో. మీడియా మిత్రులకి రియల్గా డబుల్ బెడ్రూమ్లు కడతా. కనీసం నన్ను 6 నెలలు సీఎం చేసి చూపించండి. మీరు అందరూ అనుకుంటే తమ్ముడు నాయక్ ఎస్టీ స్టేట్ అంతా తిరిగాయి, వరంగల్ అంతా తిరిగాయి. 5 లక్షల కోట్లు కుడి చేతితో ఇచ్చి ఎడం చేతికి తెలియకుండా చేసిన సేవ కడియం శ్రీహరి గారిని అడగండి. ఇంక వరంగల్లో ఎవరున్నారు? వివేక్ వరంగల్నా V6? అసలు వరంగల్లో ఇప్పుడు ఎవరున్నారు నాయకులు? ఒక నాయకు ఉండేవాడు, ఎస్టీ తరపున ఒక ఎంపీ నాయకు ఉండేవాడు, ఉన్నదా? చనిపోయాడు. మరి మీ ముఖం చూసిన బలరాం నాయక్, థ్యాంక్ యూ బ్రదర్. బలరాం నాయక్ మొన్న వచ్చాడు నా సమిట్కి, ఎప్పుడు August 8 ఢిల్లీ, మన మల్లు రవి గారితో, కాంగ్రెసే కదా అది. బలరాం నాయక్ కాంగ్రెస్ ఏమైనా అభివృద్ధి చేయగలదా? అరే రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీతో నిలబడు. మొమ్మినిపేట సదాశివపేటని ఎలాగ అభివృద్ధి చేశానో వరంగల్ జిల్లా అంతా అభివృద్ధి చేస్తా. మాట్లాడతారు వాళ్ళు, పనులు చేసాం మనం. రావయ్యా, నేనేం కొట్టను. థ్యాంక్ యూ. అది ఫోనా ఉండరా? నువ్వు రెడ్డివే, మీరు రెడ్డి రాజాని పడగొడతారా? నా డ్రైవర్, నా బెస్ట్ ఫ్రెండ్, సీరియస్గా నా జనరల్ సెక్రటరీ రెడ్డి. కానీ బీసీ రాజ్యం కడతాం. ఇంక ఏ బీసీ నాయకుల్ని నమ్మకండి, వాళ్ళందరూ అమ్ముడిపోయారు. రారా ఒక్క 2 minutes కాదు, ఏవి లైవ్లు పెట్టట్లేదు, 1 2 ఓన్లీ టీ న్యూస్. 10 TV లైవ్ రాలేదా? కళ్యాణ్ నువ్వు ఇంకా లైవ్ పెట్టకపోతే ఎలాగా? మీ రామేశ్వరం గారు లైవ్ పెట్టకపోతే ఎలాగా? లైవ్లు పెడితే మై హోమ్లు ఉంటాయి, లైవ్లు పెట్టకపోతే మై హోమ్లన్నీ కబ్జా ఆక్యుపై చేసి పడేస్తా. ఫండమెంటల్ రైట్స్ అండి. ఇల్లులోనోళ్ళకి ఇల్లు ఇవ్వాలి, వాళ్ళ దగ్గర ఇల్లులు ఎలాగొచ్చాయి? వాళ్ళు భూ కబ్జాలు చేయబట్టి. నా పిలుపు మీరు ఇంకా చూడలేదు. కేసీఆర్ బూతులు తిట్టి తెలంగాణ తీసుకొచ్చాడు. నేను మంచి మాట్లాడి తెలంగాణను అభివృద్ధి చేస్తాను. అవసరమైతే కేసీఆర్ గారు మేము కలిసి కూడా పనిచేస్తాం.